అకాల వర్షానికి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మామిడికాయలు రాలిపోయాయి. కొనుగోలు సెంటర్లలో ధాన్యం వర్షానికి తడిసిపోయింది. ప్రభుత్వమే తడిసిన ధాన్యం కొనాలంటున్నారు రైతులు. పెట్టుబడి పెట్టి నష్టపోయిన తమకే నష్టపరిహారం చెల్లించాలంటున్నారు కౌలు రైతులు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పంటల నష్టంపై మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. ప్రభుత్వము కొనుగోలు సెంటర్లో సకాలంలో వడ్ల కొనుగోలు చేస్తే తమకి పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. కొనుగోలు ఆలస్యం కావడము, కాంటైన వడ్లను మిల్లులకు త్వరగా తరలించకపోవడంతో వడ్లు పూర్తిగా తడిసిపోయాయని ఆవేదన చెందుతున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో రైతుల దీన పరిస్థితిపై V6 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కోతకు వచ్చినటువంటి వరి కూడా పూర్తిగా పడిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము బొల్శెట్టి తిరుపతి అనే రైతుకు సంబంధించినటువంటి వరి పొలం. ఇది కూడా భారీ వర్షాలు రావడంతో కంప్లీట్గా కూడా కోతకు వచ్చినటువంటి వరి కంప్లీట్గా కూడా నేల కొరిగిపోయింది. ఇప్పుడు దీన్ని కటింగ్ చేయాలంటే కూడా చాలా కష్టం పడుతుంది. వరి పంట పూర్తిగా కూడా నేల కొరిగిపోయి చేతికి వచ్చే సమయానికే కింద పడిపోయి పంట అక్కడికి రాకుండా కూడా పోయిందని కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. సో మనతో మాట్లాడడానికి తిరుపతి ఉన్నారు. మొత్తం నీకు ఎన్ని ఎకరాల పొలంలో మొత్తం కింద పడిపోయింది? నాకు ఒక 3 ఎకరాల పొలం లోపల 1 ఎకరంన్నరేమో ఫర్టిలైజర్ వాడి వేయడం జరిగింది. 1 ఎకరంన్నరేమో మందులు వేయకుండా కూడా వేయడం జరిగింది. రాత్రి వరిసిన భారీ వర్షాలకు మరి నేలమట్టం అయింది. ఎందుకనంటే ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు ఏం చేయలేరు. కానీ ఈ యొక్క గవర్నమెంట్ ఇలా ఫసల్ బీమా యోజన గిట్ట ప్రవేశపెట్టినట్టు అయిందే ఉంటే మా రైతులకు ఇంత బాధ ఉండకపోయేది. ఎకరాన 30,000 చొప్పున ఫసల్ బీమా యోజన పెడితే ఇక్కడున్న గవర్నమెంట్ దాన్ని అమలు చేయక మరి రైతులకు చాలా నష్టం జరుగుతుంది. ఒక పక్కన కోసిన వడ్లను కూడా తడిసిపోయి మరి మొలకలు వచ్చే పరిస్థితి ఉన్నది. అబ్బా రైతులకు ఎంత మేలు చేస్తుండ్రో అని అనుకుంటారు, జనం అందరూ అనుకుంటారు. కానీ రైతుకు జరిగేది ఏం లేదు. ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి విపరీతమైన దోపిడీ అయింది. ఒక క్వింటల్కు 10 కిలోల వడ్లు కట్ అయినాయి. 1 సంవత్సరం నాది తడిసి లాస్ట్ మూమెంట్లో తడిసిందని బస్తాలు నింపిన తర్వాత కూడా తడిసినవి మిల్లుకు పోయిన తర్వాత ఒక్కొక్క బస్తాకు అనాధికారికంగా 5 కిలోలేమో ఇక్కడ కటింగ్ అయిపోయినాయి. మళ్ళీ అనాధికారికంగా రైస్ మిల్లుకు పోయిన తర్వాత 10 కిలోలు కట్ చేసారు. 10 క్వింటాల వడ్లు పోయినాయి. అంటే వాళ్ళు ఇచ్చే రైతు బంధు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. మేము ఎకరాన 10,000 ఇస్తున్నాం కదా, మేము రైతు బంధు ఇంకేంగా. అరే రైతు బంధు నిన్ను ఎవడు అడిగిండ్రా బాయ్? నా అడ్లను కరెక్ట్ జోకిన తర్వాత, నాకు కరెక్ట్ రేట్ ఇచ్చిన తర్వాత నీ రైతు బంధు ఎవరికి కావాలి? రైతు బంధు ఎవడన్నా రైతు కావాలని అడిగిండా? ఇటు తీసుకుంటాను, ఈ చేత తీసుకుంటాను, ఈ చేత గుంజుకుంటారు. ఇంకా ఒక చేత గుంజుకొని 2 చేతుల వడ్డీ గుంజుకుంటా ఉన్నారు. అంత పరిస్థితి ఏర్పడుతుంది. చాలా బాధాకరం అనిపిస్తుంది, చాలా దుర్భరమైన అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది చాలా. జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లిస్తే మాకు నిజంగా న్యాయం అవుతుంది అనే ఆవేదన కూడా వారి మాటల్లో వ్యక్తమైంది. కాంట అయి ట్రాన్స్పోర్ట్ కాకపోవడంతో తడిసిన బస్తాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇవన్నీ కూడా కాంట అయిపోయాయి. కాంట అయిపోయిన తర్వాత మిల్లులకు పంపించాల్సిన క్రమంలో లారీలు లేకపోవడము, సో మిగతా కొన్ని కారణాలతోటి కాంట అయినటువంటి ఇక్కడనే పెట్టారు. దీంతో రాత్రి కురిసినటువంటి వర్షాలకు బత్తాలు మొత్తం తడిసిపోయాయి. ఇటు చూస్తే మనకు కంప్లీట్గా కూడా తడిసిన బత్తాలే మనకు కనిపిస్తున్నాయి. కింది నుంచి అంటే పరద ఉన్నప్పటికీ కూడా భారీగా పడ్డటువంటి వర్షం పరద నుంచి వడ్ల బస్తాలను కాపాడలేకపోయింది. అందుకు కింద నుంచి కూడా మొత్తం వడ్ల బస్తా మొత్తం తడిచిపోయింది. కింద ఉన్నటువంటి వడ్లు ఈ బస్తా మొత్తం తడిచిపోయింది. లోపల ఉన్నటువంటి వడ్లు కూడా పూర్తిగా తడిచిపోయాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాంట అయిపోయిన తర్వాత వాస్తవానికి రైతుకు వడ్లకు ఏం సంబంధం ఉండదు. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన రసీదు కూడా ఆల్రెడీ కొనుగోలు సెంటర్ వాళ్ళు ఇచ్చేస్తారు. కాంటాలు అయ్యి ట్రాన్స్పోర్టు చేయకపోవడము, మిల్లర్లకు అప్పచెప్పకపోవడం అది ఒక కొనుగోలు నిర్వాహకుల యొక్క బాధ్యత. కాబట్టి మా మీద వేయొద్దని కూడా రైతులు అంటున్నారు. కానీ గతంలో కూడా ఇలానే జరిగింది. తడిసిన బస్తాలు కాంట అయినప్పటికీ కూడా 5 నుంచి 8 కిలోల వరకు కూడా కటింగ్ చేసిన సందర్భాలనే. ఎందుకంటే ఒక 2-3 రోజులు ఉంటే ఈ లోపల తడిసిన వడ్లు కూడా మొలకొస్తాయి. మొలకొచ్చిన ఇంకా పూర్తిగా కూడా కొనే
అవకాశం కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా కటింగ్ చేయొద్దు అంటున్నారు. సో మనతో మాట్లాడడానికి ఈ వడ్ల బస్తా కుప్పకు సంబంధించినటువంటి రైతు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళే కదా రెస్పాన్స్, మరి మళ్ళీ మీ మీద ఎందుకు రెస్పాండ్ చేస్తున్నారు? కటింగ్ చేస్తా అంటున్నారు, మరి దీన్ని ఎట్లా మీరు? తడిసినాయి కాబట్టి తడిసిన వీటికి మేము రైతులే బాధ్యతలు. మొత్తం పట్ట కప్పినా కానీ తడిస్తే అప్పుడు మేము పోయిన సంవత్సరంలో ఇట్నే కటింగ్ చేశారు మిల్లు వారు. ఎంత కటింగ్ చేసిండ్రు? 4-5 కిలోలు కటింగ్ చేసిండ్రు ఒక బస్తాకి. సో మరి మీరు అడుగుతారు కదా, కాంట అయిపోయినాయి కదా, మీదే బాధ్యత, మళ్ళీ మా మీద ఎందుకు చేయాలంటే ఇప్పుడు కాంట అయిన తర్వాత తీసుకుపోవడం సెంటర్ యొక్క వాళ్ళ నిర్వాహకుల బాధ్యత కదా. లారీ ఎక్కేదాకా మీదే బాధ్యత, రైతులదే, మాకు సంబంధం లేదు అని అంటున్నారు వాళ్ళు. సో అంటే లారీ ఎక్కాల పోవాలి, అక్కడికి అన్లోడ్ అయ్యేదా కూడా మళ్ళీ బాధ్యత కదా. అంటే కేవలం తీసుకపోతే కాదు, ఇక అక్కడ అన్లోడ్ కావాలి. మళ్ళా వీళ్ళు మ్యాచర్ వచ్చిన తర్వాత కూడా పెడతారు. కాంట పెట్టిన తర్వాత కూడా అక్కడ కటింగ్ వస్తుంది. కటింగ్ వచ్చినా కానీ వీళ్ళు కటింగ్ వచ్చింది నీ బస్తాలకు అని ఇలా 2-3 కిలోలు కట్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ సెంటర్ నిర్వాహకులు వాళ్ళే మైచర్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి కరెక్ట్ వడ్లు ఎండి ఉంటేనే ఇక్కడ తీసుకుంటారు. కాంట అయిపోయి రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మిల్లు వారు మళ్ళీ వీటి యొక్క నాణ్యతను పరిశీలిస్తారు. అక్కడ మైచరు తక్కువ ఉన్నదనుకో భారం కూడా రైతుల మీద వేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఉండద్దు అని కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. అంటే ఆ రాశి ఈ వడ్లు కూడా బత్తిని రాజన్నకు చెందినటువంటి వడ్లు అయితే ఇది 12 ఎకరాలు కౌలుకు తీసుకొని పండించినటువంటి వడ్లని ఇక్కడ తీసుకొచ్చి సెంటర్లో పోసాడు. కంప్లీట్గా కూడా కౌలుకు చేస్తున్నటువంటి రాజన్నకు సంబంధించిన 12 ఎకరాల్లో పండినటువంటి వడ్లు కూడా పూర్తిగా కంప్లీట్గా తడిసిపోయాయి. మొత్తం మనకు పచ్చిగానే కనిపిస్తుంది. ఒక్క గింజ అనేది లేకుండా 12 ఎకరాల యొక్క వడ్లు ఏదైతే మొత్తం పోసాడో కంప్లీట్గా కూడా పూర్తిగా తడిచిపోయింది. కేసీఆర్ రైతులకు అన్ని చేస్తాను, రైతు బంధు ఇస్తాను, రైతు బీమా ఇస్తాను, పంటలు కూడా కొనుగోలు చేస్తాను అంటాను కదా. మరి అది ఇక్కడ ఇప్పుడు కొనుగోళ్ళల్లో ఆయన ఇచ్చేటువంటి అవన్నీ ఏమన్నా ఉపయోగపడనట్ట? కరెక్ట్ కేసీఆర్ను గవర్నమెంట్ను ఏమడుగుతాను? కేసీఆర్ గవర్నమెంట్ రైతు బంధు ఎవరికి ఇస్తాను? 100 ఎకరాలకు ఇస్తాను రైతు బంధు. రైతును పట్టిస్తానవా? ఎవరికి ఇస్తాను రైతు బంధు? ఈ పింఛన్లు ఎవరికి ఇస్తాను? 100 డబ్బులకు, పెద్ద పెద్ద భూస్వాములకు, మంత్రులకు ఇళ్ళకి పోయి ఇస్తాను పింఛని. మాసండి గరీబులకు పింఛన్ ఇస్తారు. నాకు 62 ఏళ్ళు నాకు పింఛని అప్లై చేస్తే నాకు ఇయ్యలే. ఖచ్చితంగా చేయాలి. రైతులను ఆదుకోవాలి. కౌలు రైతుకి ఏమి ఇస్తాడు? కౌలు రైతు ఇప్పుడు కథ అది భూమిలోకి పోతుంది పైసలు. అవి మాకేమొస్తుంది? ఇప్పుడు మావి చేస్తాం కావచ్చు, వాళ్ళకు ఏదో ఇచ్చిన మావి చేస్తాం. మరి కౌలు రైతుకి ఏమొస్తుంది? ఇప్పుడు 6 కాలం కష్టపడినటువంటి కౌలు రైతులకు కూడా ప్రభుత్వం పంట నష్టం పరిహారం ఇవ్వాలని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులకు ఇవ్వాలనేటువంటి ఆవేదన వారి మాటల్లో, వారి కళ్ళల్లో వ్యక్తమైంది. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా.